నమస్కారం, అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హంద్రీనీవా కాల్వకు నీరును విడుదల చేసిన సీఎం చంద్రబాబు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలాగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సీఎం సూచన. చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందుకున్న ఏపీ మంత్రి నారాయణ. స్వచ్ఛ సర్వేక్షణ 5 అవార్డులకు రాష్ట్రంలోని 5 నగరాలు ఎంపికైన వైనం. కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మంత్రి నారాయణ. చంద్రబాబు కృషి వల్లనే ఏపీకి అనేక మంది పెట్టుబడిదారులు వస్తున్నారని, అవి రాకుండా చేయడానికి కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలతో జగన్ మాట్లాడిస్తున్నాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపణ. వంశ నివాసంలో రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేసిన బుద్దా వెంకన్న. హంద్రీనీవా కాలువకు సీఎం చంద్రబాబు నీరును విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాలువలకు రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలాగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేసుకోగలిగితే, నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే, ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకి ఇచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు. ఆయన ఒకటే చెప్పాడు, మీకు నీళ్లు కావాలి, నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని. మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మీరందరూ చూశారు. కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం, ప్రజల కోసం ఆలోచించే విధానం. ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా, తిట్లు తిట్టినా, బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లేమోర్ మైన్సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు. అది నా దృఢ సంకల్పం. నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను, నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి. ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 93% స్ట్రైక్ రేట్ అంటే, అందరినీ గెలిపించారంటే, ఇక్కడ జయసూర్యను కూడా 20 సంవత్సరాల తర్వాత గెలిపించారంటే, నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే, అది మీరు చూపించిన అభిమానం. నేను గుర్తుపెట్టుకోవాలి, మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే, ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేశాడు. అది నాకు తృప్తి, నా కోసరం కాదు, మీకోసరం. అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు, హైదరాబాద్ కానీ, ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల, నేరుగా తిరుపతి, చెన్నై కానీ,
ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి విజన్ ఉన్న నేతలతోనే వికాసం సాధ్యమని స్పందించిన డాక్టర్ శనక్కాయల రాజకుమారి గారు. ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం. అమరావతిలో మైక్రోసాఫ్ట్ కేంద్రం అంటే దేశం మన వైపు చూస్తుంది, అంటే ఆంధ్రప్రదేశ్ వైపు దేశం మొత్తం చూస్తుంది. ఇది మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారి ప్రోత్సాహం, చంద్రబాబు నాయుడు గారి విజన్, లోకేష్ గారి దూరదృష్టి ఫలితం. ఇది మొదలు మాత్రమే. ఇకపై మన యువతకి గ్లోబల్ అవకాశాలు. టెక్ జైంట్లకి ఆకర్షణకు కారణం ఒక తెలివైన పాలన. ఈరోజు మైక్రోసాఫ్ట్, రేపు మరెన్నో గ్లోబల్ కంపెనీలు. నినాదం ఒకటే, విజన్ ఉన్న నాయకుడు ఉంటే వికాసం ఖాయం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ మంత్రి నారాయణ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 5 అవార్డులకి రాష్ట్రంలోని 5 నగరాలు ఎంపిక అయ్యాయి. జీవీఎంసీ, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభితో పాటు ఆయా కార్పొరేషన్ల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. विजयवाड़ा की टीम से कि कृपया मंच पर पधारें. बहुत बहुत स्वागत है विजयवाड़ा. आगे बढ़ते हैं. लीग की इस दूसरी श्रेणी में 3 से 10 लाख जनसंख्या वाले शहर शामिल हैं. तो आइए अनुरोध करते हैं कि नोएडा की टीम कृपया मंच पर पधारे और इस पुरस्कार को ग्रहण करें. बहुत बहुत स्वागत. और गुंटूर की टीम से निवेदन, मंच पर पधारें. गुंटूर, शुभकामनाएं. आइए करतल ध्वनि से पुनः ढेर सारी बधाई देते हैं इन सभी विजेताओं को. लीग की तीसरी श्रेणी, थर्ड कैटेगरी में 50,000 से लेकर 3 लाख तक. చంద్రబాబు కృషి వలన ఏపీకి అనేక మంది పెట్టుబడిదారులు వస్తున్నారని, అవి రాకుండా చేయడానికి కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలు పేర్ని నాని, కొడాలి నాని, వలపనేని వంశీ, జోగి రమేష్లతో జగన్ మాట్లాడిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపణలు చేశారు. వంశీ నివాసంలో రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో చేసిన ఆకృత్యాలని బుద్దా వెంకన్న ఎండగట్టారు. దొంగ పత్రాలు సృష్టించి అయ్యనుకున్నాడు. ఒకడేమో ప్రభుత్వం ఉన్నప్పుడు సన్నబియ్యమని రాష్ట్రం మొత్తం దోచుకుతున్నాడు. ఇంకొకడేమో ఒక చేట కబ్జా చేస్తే లోపలికి వెళ్ళి వచ్చాడు. మీ బతుకంతా కూడా అవినీతిమయం. అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే, ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో పిల్ల సైకోలో కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10 మంది పీజీ తీసుకున్నారు. ఆ పీజీ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నలుగురు, ఆ నలుగురు లాగా ఈ నలుగురు. ఏడా పేరునని చీకట్లో కట్టుబడ్డావు. ఎన్నిసార్లు కొట్టావు నువ్వు? ఎన్నిసార్లు కూర్చోపేశారు? ఏ పెద్ద ఆకురవడిలాగా మాట్లాడుతున్నావు? నువ్వు ఎన్నిసార్లు కొట్టావు కన్ను చెప్పు. ఇంతకీ ఎన్నిసార్లు చెప్పావు? నువ్వు కొల్లు రవీంద్రని ఒక హత్యా నేరం, పాప అతను హత్యలకు వెళ్ళే మనిషి, తప్పుడు కేసు పెట్టించి 53 రోజులు లోపల పెట్టిస్తే ఆ మాజీ మంత్రి నరసింహరావు గారు ఆ మనోవేదంతో చనిపోయినాడు. నువ్వు ఎలాంటి పనులు చేయగలవు కానీ డైరెక్ట్ ఫైట్ చేయగలవా? నువ్వు దసరా ముందు పులి వేషాలు కట్టుకొని దసరా మామూలు వస్తాడు. అలా ముందు ఇప్పుడు ఈ పేరు నాని, వల్లపనేని వంశీ, కొడాలి నాని, ఈ జోగి రమేష్లు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు
దసరా మామూలుకి పులివేషం కట్టుకొని వచ్చినట్టు వాళ్ళ ప్రభుత్వంలో పులివేషం పుల్లాగా ప్రవర్తించి జనాల దగ్గర దోచుకొని ఏది దసరా మామూలు వీళ్ళు ఎలా వసూలు చేస్తారో వీళ్ళేమో జనాల దగ్గర మామూలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు ఇవాళ బెజవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ కంటైనర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో ఓ కంపెనీకి చెందిన కంటైనర్లో ఒకసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి సంబంధిత అధికారులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. హెడ్ వాటర్ వర్క్స్ కృష్ణానది వైపు ఎగిసి పడుతున్న మంటలని అగ్ని ప్రమాద నివారణ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి కట్ట నరసింహారావు మృతి చెందారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ హైదరాబాద్ నుంచి తరలివచ్చి నరసింహారావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసింహారావు మృతదేహాన్ని చూసి కృష్ణప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. గుంటూరు పరిధిలోని పలకలూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ స్కాలర్షిప్ పంపిణీ చేశారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైకేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు ఏరువ సాయిరం, సీనియర్ న్యాయవాది పోలూరి వెంకటరెడ్డి, ప్రముఖ నటి బాను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 1600 మంది విద్యార్థులకి 45 లక్షల విలువైన మెరిట్ స్కాలర్షిప్లు అందజేశారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పేదల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని సూచించారు. అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఏరువ సాయిరం తెలియజేశారు. చదువుతున్నారంటే దేనికి చెప్తారు? మనీ కోసం అనే చెప్తారు. బట్ ఏ ఫీల్డ్ వల్ల అయినా మనీ వస్తాయి, కానీ ఎడ్యుకేషన్ ఉంటే మనీతో పాటు రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ చదవండి చదవండి అంటారని కాకుండా, బికాస్ ఎందుకు అందరు చెప్తారనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీ స్టేజ్ దాటే వస్తారు ప్రతి ఒక్కళ్ళు, మీ మంచి కోసమే చెప్తారు. అండ్ 1500 మెంబర్స్కి స్కాలర్షిప్ అంటే అది మాటలు కాదు. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ మనకి అందిస్తున్నందుకు మనం చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి. గవర్నమెంట్ నుంచి మనకి ఇంత సపోర్ట్ వస్తుంది, మీ టీచర్స్ నుంచి. అందుకు మీకు ఒక వాల్యూ ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతోనే ఈ స్కాలర్షిప్ ఈవెంట్ మనం చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఎవ్రీ ఇయర్ లానే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పి ఒక 2 స్టోరీస్ మీకు చెప్తాను. దాంతో నా స్పీచ్ ఎండ్ అవుతుంది. ఓకే, సో ఐ వాంట్ 10 minutes ఆఫ్ యువర్ ప్రెషియస్ టైం. ఓకే, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ గెస్టులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే ప్రప్రదంగా మనం స్పీచ్ చెప్పే ముందు మనకి సహాయం చేసిన వాళ్ళు, ఈరోజు ఈ ఆర్గనైజేషన్ ఈవెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మనం ఒకసారి రికగ్నైజ్ చేయాలి. గంగా, అలాగే మా టీం మెంబర్స్ అందరూ, అలాగే మా ఫ్యామిలీ మెంబర్సు వెంకటరెడ్డి, శ్రీవేణి అక్క అండ్ ఎవ్రీబడి. అట్లాగే మా ఫ్యామిలీ హూ ఆర్ ఇన్ యూఎస్లో ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్స్ ఎక్కువ లేకుండా మా వైఫ్ కళ్యాణి, రమణి అడుగుతూనే ఉంటుంది కొన్ని క్వశ్చన్స్. ఐ కెనాట్ ఆన్సర్, బట్ అభి, సో వాళ్ళకు కూడా మా అంకులు, మా అమ్మ, అఫ్కోర్స్ జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్య అనే చెప్పిన టీచర్లందరికీ వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు. సో నా పేరు సాయిరామ్ ఏరువా, ఎన్ఆర్ఐని. నేను 1997లో ఈ ఊర్లో స్కూల్ కట్టిస్తానని ప్రామిస్ చేసి 98లో అమెరికా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 1.5 yearలో ఇక్కడికి వచ్చి స్కూల్ స్థలం కొని కట్టించడం జరిగింది అందరి సహాయంతో. దాని తర్వాత నుంచి స్కాలర్షిప్స్ ఇవ్వడం మొదలుపెట్టాము. ఫస్ట్ మా ఊర్లో మొదలుపెట్టి తర్వాత 2012 నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో నుంచి స్కూల్స్ తీసుకొని ఈరోజు 50 స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి మనం స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కాకుండా ఇంటర్మీడియట్, బీటెక్, ఎంబీబీఎస్, బీఎస్సీ ఇట్లా అదర్ కేటగిరీస్, పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళందరికీ ఒక 500 మందికి సుమారు 4,000-5,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది నేను పర్సనల్గా అడాప్ట్ చేసుకున్నాను. ఏంటంటే వాళ్ళు ఆర్ఫన్స్ అయి ఉండొచ్చు, అయితే సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు. వాళ్ళని తీసుకొని నేను కంప్లీట్ ఫీజు వాళ్ళకి పే చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాను. ఇది చిన్న హెల్ప్ అంతే. దేశం నాకు లైఫ్ ఇచ్చింది, సో ఐమ్ గివింగ్ బ్యాక్ లిటిల్ అన్న చిన్న
ప్రయత్నం అంతే. వాళ్ళందరూ చదువుకోవాలి, చదువుకుంటే గొప్పగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. జస్ట్ హెల్ప్ చేయాలన్న సెల్ఫిష్నెస్. ఎంతమంది స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది చేరుకున్నారు? మేము 2001 నుంచి స్కూల్ స్టార్ట్ అయింది, మేము కట్టించిన స్కూలు. అప్పుడు ఓన్లీ మా ఊరు స్కూల్లోనే చేసాము. అప్పటి నుంచి ఇక 100, 200, 300తో మొదలై ఈరోజు 1500, 1600 నెంబర్కి చేరుకుంది. ఇది ఇంకా పైకి వెళ్ళాలని, వీళ్ళు నన్ను ఎక్కువ ఛాలెంజ్ చేయాలని, నేను అలాగే బిజినెస్లో గ్రో అయ్యి ఇంకా తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనేది కోరిక, సంకల్పం. సో ఫ్యూచర్లో కూడా నేను ఇక్కడికి 6 months వచ్చి ఇక్కడ ఉండి కొన్ని గ్రామాలను తీసుకొని ఆ గ్రామాల్లో స్కూల్స్లో ఎలా జరుగుతుంది, నేనేమన్నా కోచ్ చేయొచ్చా వాళ్ళకి, నా టీముని పెట్టి కొంచెం ఎంకరేజ్ చేసి ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనేది నా ఫైనల్ గోల్. అది సింపుల్ గోలు. బట్ అందరూ తలా ఒక చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయగలిగితే వాళ్ళు ఒక ఫీజు ఇవ్వగలిగినా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. మన బ్యాంకులో ఎంత డబ్బులున్నా అది పెద్ద ఉపయోగం లేదు. ఒక్క మనిషికి మీరు ఫీజు కట్టగలిగితే దాంట్లో వచ్చే హ్యాపీనెస్ ఈజ్ ఇమ్మెజరబుల్ అండ్ ప్రైస్లెస్. సో ప్రతి ఒక్కళ్ళు కుదిరినంత మీరు చేయగలిగితే మీ ఊరిలో మీకు తెలిసిన వాళ్ళు ఫీజు కట్టలేకపోవచ్చు, చాలామంది ఇబ్బంది పడవచ్చు. మీ సహాయం మీరు చేస్తే మన దేశం గొప్ప దేశంగా అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ మన డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఇంకా ఎక్కువ మంది చదువుకుంటే అబ్దుల్ కలాం లాగా అయితే మన దేశం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేశారు. మీరు ఆల్ మీడియా ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఇలాంటి ప్రోగ్రాంలు ఎంకరేజ్ చేస్తే ఎవరో ఒక్కళ్ళు ఇంపాక్ట్ అయినా కూడా మీ ప్రయత్నం ఇంత 3 గంటలు మీరు వెయిట్ చేసినందుకు మన దేశానికి మీరు రియల్ సేవ్ చేసిన రియల్ హీరోస్. మీరు సినిమాల్లో ఉన్న వాళ్ళు కాదు, మీరు రియల్ హీరోస్. బికాజ్ మీరు న్యూస్ కవర్ చేస్తారు. మీరు కొంతమందికి బాగుండలేదు, వాళ్ళ ఫీజులు కట్టాలని న్యూస్లో వేస్తే కొంతమంది దాతలు వస్తారు. మీరు రియల్ హీరోస్ నాకు తెలిసి, నా ఉద్దేశంలో. ఎందుకంటే మీరు న్యూస్ కవర్ చేస్తారు. సో ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీకు ఏదన్నా పిల్లలకు కూడా హెల్ప్ కావాలన్నా ఎనీ ఫైనాన్షియల్ దే టు హెల్ప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు తను చిన్నతనంలో పడ్డ కష్టాన్ని గుర్తుంచుకొని చదువుని ఇష్టంతో చదువుకున్నటువంటి ఏరువ సాయిరామ్ గారు తను చిన్నతనంలో ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు స్కాలర్షిప్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క జ్ఞాపకాలను, అలాగే తను పుట్టిన ఊరిలో సమస్యలు ఉన్నాయి, స్కూల్కి సంబంధించి స్కూల్ లేదు, 7వ తరగతి వరకే ఉందనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే అతను అమెరికా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడో ఆ అమెరికా వెళ్ళే క్రమంలో మరి అసలు అతనికి ఉద్యోగం లేదు, ఏమీ లేని పరిస్థితుల్లో అమెరికా వెళ్ళిన తర్వాత 97లో అమెరికా వెళ్తే 98లో అంటే 97లో ప్రామిస్ చేశాడు కడతానని. 98లో ఉద్యోగం వచ్చిన అమ్మటే తనకు వచ్చిన మొదటి శాలరీ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితేనేమి, తన తండ్రి గారి పేరు మీద ఏరువ కోటిరెడ్డి జడ్పీఐ స్కూల్ నిర్మించడం అయితేనేమి, ఆ తర్వాత అంచెలంచెలుగా 2012 నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఒక 50 లక్షల రూపాయలు ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందుల్ని గమనించి వాళ్ళందరినీ ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఏరువ సాయిరామ్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా దాదాపు నాకు తెలిసి ఈరోజే 10 మంది విద్యార్థులు పైగా అడాప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఈ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు చేసి సుమారుగా 3,000 మంది విద్యార్థులకో లేదా 2,000 మంది విద్యార్థులకో సహాయం చేసేదానికి దేవుని ఆశీస్సులు ఆ సాయిరామ్ గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో వైకేఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు సంబంధించి ఇదే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హంద్రీనీవా కాల్వకు నీరును విడుదల చేసిన సీఎం చంద్రబాబు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలాగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సీఎం సూచన. చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందుకున్న ఏపీ మంత్రి నారాయణ. స్వచ్ఛ సర్వేక్షణ 5 అవార్డులకు రాష్ట్రంలోని 5 నగరాలు ఎంపికైన వైనం. కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మంత్రి నారాయణ.
అనేక మంది పెట్టుబడిదారులు వస్తున్నారని అవి రాకుండా చేయడానికి కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలతో జగన్ మాట్లాడిస్తున్నాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపణ. వంశ నివాసంలో రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేసిన బుద్దా వెంకన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.